తొందరగా రండి. అమ్మా ఈ బ్యాగ్ ను పట్టుకోమ్మా. ఈ తెగిన సూట్ కేసు దీనికి అంట కట్టేస్తే బెటర్. ఏమే అంత బరువుగా ఉన్నది ఏమొస్తావు కానీ ఇది తీసుకో, తేలిగ్గా ఉంది. తేలిగ్గా ఉన్నదాన్ని అంత తేలిగ్గా ఇచ్చేస్తాను అనుకున్నావే నీకు? పోయి పోయి సార్, రాజపాలెం ఏదైనా పని మీద వచ్చారండి? అదేం కాదు బాబు, లంచం తీసుకుని లోన్ ఇచ్చారని పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడ పారేశారు. ఏంటి పనిష్మెంట్ అయితే కరెక్ట్ ప్లేస్ కే పంపించారులేండి. ఆ ఊరు అంత బేడా? ఊరు బాగానే ఉంటుందండి, మనుషులే అదో టైపు. దేశం ఎంత ముందుకెళ్తున్నా వాళ్ళు ఇంకా 200 ఏళ్ళు వెనకాలే ఉన్నారండి. ఏం కొత్తది వస్తే ఏం కొప్ప మునుగుతుందో అని భయం అండి. అందుకే అక్కడ ఇంటర్నెట్ లో కేబుల్ టీవీలు కూడా పెట్టనివ్వలేదండి. అంతెందుకండి, మీరు వెళ్తున్న ఏరియాలో సెల్ ఫోన్ కూడా వాడరండి. ఏంటి, సెల్ ఫోన్లు కూడా వాడరా? ఆ ఊర్లో సెల్ ఫోన్ టవరే పెట్టనివ్వలేదండి. అవునా? ఏమే నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? లేదండి. ఏదో ఒకసారి చూస్తాను. పని చేయనప్పుడు ఫోన్ ఎందుకే? ఎక్కడ ఆపేవంటయా పోనీ? ఇది రాజపాలెం పులమేరండి. దీన్ని దాటి కార్లు బస్సులు లోపలికి వెళ్ళండి. మరి మేము ఊళ్ళోకి ఎలా వెళ్ళాలి? అదిగో పొలిమేరలో ఆ భయంకరమైన విగ్రహం ఏంటి? ఆయన రాజమహేంద్ర వర్మన్ అని గొప్ప కలరీ విద్వాంసుడండి. ఆయన పుట్టింది ఈ ఊరే. కలరీనా? అదేంటయ్యా? అబ్బా, కలరీనా ఇండియన్ మార్షల్ ఆర్ట్, కేరళలో చాలా ఫేమస్. కేరళలో ఉన్న కలరీ పీఠాలలో రాజపాలయమే చాలా పెద్ద పీఠం అండి. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప కలరీ వచ్చే ఉంటుంది. ఊళ్ళో ఏ ఇద్దరికి ఏ సమస్య వచ్చినా కలరీతోనే పరిష్కరించుకుంటారండి. కలరీతో పరిష్కారం ఏంటయ్యా? నిన్నేనయ్యా, కలరీతో పరిష్కారం అంటే ఏంటయ్యా? చూద్దురుగాని రండి. ఏంటయ్యా అది? ఏం జరుగుతుంది అక్కడ? ఇతడి పేరు మురగన్, రాజగోపాలన్ మొదటి భార్య సంతానం. ఇతడి పేరు శరవణన్, రాజగోపాలన్ రెండవ భార్య సంతానం. రాజగోపాలన్ మరణానంతరం ఆస్తి పంపకాలు సరిసమానంగా జరగగా తరతరాలుగా వస్తున్న ఇల్లు ఒకటి మిగిలిపోయింది. ఆ ఇల్లు నాకు కావాలంటూ ఇద్దరు మొండిపట్టు పాటు కూర్చున్నారు. ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుని ఇద్దరికి చెరి సమానంగా పంచుదాం. నాకు డబ్బొద్దు, ఆ ఇల్లే కావాలి. నాకు కూడా ఆ ఇల్లే కావాలి. అయితే పరిష్కారం కలరీ పోటీ. మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారిదే ఇల్లు. మొదలు పెట్టండి. ఏంటయ్యా, చచ్చిపోయాడా? అవునండి. ఈ రోజు నుండి ఆ ఇల్లు రాజగోపాలన్ రెండవ భార్య కొడుకు శరవణందిగా కలరీ పీఠాధిపతులు నిర్ణయించడం జరిగింది. మరి పోలీస్ కేసు అవదా? ఇందాక ఊరి పొలిమేర చూశారుగా, అది దాటి ఊళ్ళోకి పోలీసులు వచ్చిన చరిత్రే లేదండి. ఆ పీఠాధిపతులు వెళ్తున్నారు చూడండి. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు ఇచ్చిందే తీర్పు. అయ్యో అయ్యో, ఇదేం ఊర్రా బాబు? ఈ కలరీ పోటీలేంటి, ఆ చంపుకోవడాలేంటి? ఆ మంచినీళ్ళు ఇటువంటి 2 చుక్కలు గొంతులు పడితే కానీ ప్రాణం లేచి వచ్చేలేదు. నువ్వు 2 చుక్కలే అడిగినా ఇంకో 4 చుక్కలేసి 6 చుక్కలు ఇచ్చాను. జాగ్రత్తగా వాడు, అసలే నదులు చెరువులు ఎండిపోతున్నాయంట. పానవయ్యా, బండి కడుపులో తిప్పుతుంది, తీయి.
నమస్తే సార్. నమస్తే, నా పేరు నమస్తే. శంకరన్ అండి. నేను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ని. మీ సామాన్లన్నీ నిన్ననే వచ్చాయి. లోపల అన్ని సర్దించేశాను. వెనక పోర్షన్ లో కృష్ణన్ కుట్టి గారని హౌస్ ఓనర్ ఉంటారు. మీరు ఇవాళ వస్తున్నట్టు ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఓకే ఓకే, కొంచెం కడుపులో తిప్పుతున్నట్టుంది. రేపు పొద్దున బ్యాంక్ లో కలుద్దాం. ఓకే సార్. ఇల్లు చాలా బాగుంది కదమ్మా. అలా అనకే, మీ నాన్నకి అలుసైపోతాం. ఏమే ఏమే ఏంటి? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు, ఓ మగ్గులో తీసుకొచ్చావు. అమ్మా అమ్మా ఆ, ఇంట్లో ఎక్కడ నీళ్ళు రావట్లేదమ్మా. రావట్లేదంటే కాదు, తొందరగా నీళ్ళు ఇస్తారా, లేకపోతే ఎలాగ బయటకు వచ్చి మీ మొహాల ముందు అటు ఇటు తిరగమంటారా? ఏ మీ నాన్నని ఈ పేపర్తో అడ్జస్ట్ అవ్వమని. నానా ఆ, అమ్మ నిన్ను పేపర్తో అడ్జస్ట్ అమ్మంటుంది. చంపేస్తాను. ఏంటమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదురా. ఒరే నాన్న, కొంచెం వెళ్ళి ఆ ఓనర్తో నీళ్ళు రావట్లేదని చెప్పు. సరే అమ్మా. కుట్టి గారు, కుట్టి గారు, తాగు తాగు బుజ్జి, తాగు. బా బా బా. ఇక్కడ కుట్టి గారంటే నేనే కృష్ణన్ కుట్టి. నువ్వు? మేము మీ ముందు పోర్షన్ లోకి కొత్తగా వచ్చామండి. ఇంట్లో వాటర్ రావట్లేదు. నీళ్లు రావడం లేదా? మీరు వస్తున్నారని పొద్దున్న మోటార్ వేసానే, ఎయిర్లాక్ అయి ఉంటుంది. కొంచెం అదేంటో చూస్తారా? ఇప్పుడా? ఇప్పుడు బయటకు వెళ్లే పని ఉంది. అర్జెంటా? కొంచెం అర్జెంటేనండి. మా ఫాదర్ బాత్రూమ్ లో ఉన్నారు. నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి సరిగ్గా 4 అడుగులు వేసావనుకో, అదంతా అడవే. అక్కడ ఇలాంటి ఆకులు ఉన్న చెట్లు కనపడతాయి. వెళ్ళి 8 మంటలు కోసుకురా. ఆ మోటార్ సంగతి నేను చూస్తాను.